పోనీ త్వరగా ఆపండి ఆపండి ఆపండి. ఏంటమ్మా అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? ఇదేమని నీ ఇల్లు అనుకుంటున్నావా లేదా పోలీసులంటే నీ సబార్డినేట్స్ అనుకుంటున్నావా? బెదిరిస్తున్నావా నన్ను? మీరే వచ్చి మా పోలీసులు టైం వేస్ట్ చేస్తున్నారు. అది కాదు సార్. నాకు కాదు, ఇదిగో మీ వైఫ్కి చెప్పండి. ఇప్పుడేగా కంప్లైంట్ ఇచ్చింది, అయినా యాక్షన్ తీసుకున్నాయా? ఏం చేస్తారు? ఎస్పీ దగ్గరికి వెళ్తారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. మాకున్న ఆస్తికి అంతకంటే పై వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం. ఓ మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. మీ ఆస్తితోటి మీ పాపను మీరే కాపాడుకోండి. ఎస్ఐ గారు, బిడ్డ కనిపించట్లేదన్న కోపంలో నా భార్య అలా మాట్లాడుతుంది. ఆవిడ కోపం వస్తే మీ మీదో మీ పిల్లల మీద చూపించమని చెప్పండి. మా మీద చూపించొద్దని చెప్పండి. మా మీద అరిస్తే డ్యూటీ సరిగా చేయని మీలాంటి వాళ్ళతో ఇంకెలా మాట్లాడాలి? ప్రియా, నువ్వు కాస్త ఆగుతావా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇంతకన్నా ఎక్కువ చేస్తే మా డ్యూటీ మేము చేసుకోకుండా అడ్డుపడుతున్నారని మీ ఇద్దరిని తీసుకెళ్లి లోపల ఇస్తా. ఎక్కడుండి నా టైం వేస్ట్ చేయకుండా పొండి. పాప ఆచూకీ తెలిస్తే నేనే ఫోన్ చేస్తా. ఏయ్ పంపించవయ్యా, వెళ్ళండి. సార్ పదండి సార్. పదండి మేడం, పదండి సార్. సార్ పదండి సార్. ఏంటండి అవతల పాప కనిపించడం లేదంటుంటే ఏం పట్టనట్టు అలా మాట్లాడతారేంటి ఆయన? అమ్మా, కిడ్నాప్ అయింది మీ పాప కాబట్టి మీకు టెన్షన్ ఉంటుంది. అంత టెన్షన్ ఆయన తీసుకోడు కదా. మీ పాప ఒక్కతే పోతే ఇప్పటికీ మీ పాపతో కలిపి 10 మంది పిల్లలు మిస్ అయ్యారు. మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. వెళ్ళండి, ఇన్ఫర్మేషన్ వస్తే ఫోన్ చేస్తాం. వెళ్ళండి మేడం. అసలు ఇదంతా మీ నాన్న వల్లే వచ్చింది. పిల్ల ఏమైందో తెలీదు, ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు. ఈ పోలీసులు చూస్తే పట్టించుకోవడం లేదు. నా లోకేశ్వరి ఎలా ఉందో. వీళ్ళతో పెట్టుకుంటే కాదే, మన లోకి మనకు దక్కాలంటే మా వదిన వల్ల అవుతుంది. పోలీసుల వల్ల కానిది మీ వదిన వల్ల అవుతుందా? అవుతుందే. అవును అవుతుంది. ఆస్తి కోసం నగల కోసం గోతికాడ నక్కలాగా కాచుకుని కూర్చుంది. నా కూతుర్ని అదే కిడ్నాప్ చేయించుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి అడగగానే కంగారు పడినట్టు నటించి ప్లాన్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి మనల్ని కాసేపు టెన్షన్ పెట్టి లోకేశ్వర్ని తీసుకొస్తుంది. దాంతో నా బిడ్డని కాపాడిన దేవత అని మీరావిడ కాళ్ళ మీద పడిపోతారు. అది జరుగుతుంది. నువ్వు నోరు ముయ్యవే. నువ్వు ఎంత అపార్థం చేసుకున్నా మా వదిన దేవతే. తనేంటో నాకు తెలుసు. నా బిడ్డ నాకు తిరిగి దక్కాలి అంటే అది మా వదిన వల్లే అవుతుంది. అట్టే నోరు పారేసుకోకుండా నోరు మూసుకొని రా. నా మాట వినండి. నువ్వే నా మాట విను. వద్దు. అలా మాట్లాడతారేంటండి? అవతల మన బిడ్డని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారని తెలిసి కూడా మీరిలా అనడం నాకు నచ్చలేదు. దానికోసం నువ్వో ఇదైపోవడం మాకు నచ్చలేదు. ఇదైపోవడం ఏంటి నానమ్మా? లోకి కూడా నాలాంటిదే కదా. ఎందుకవుతుందే? ఎలా అవుతుంది? నువ్వు అది కలిసి దీని కడుపులో పుట్టారా?
చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరి రక్తం సరిపోకపోతే ఇదే కదా రక్తం ఇచ్చి బ్రతికించింది. ఆ కృతజ్ఞత ఏమైనా ఉందా వాళ్ళకి? ప్రియ లోకికి రక్తం ఇచ్చిందని చెప్పుకుంది. నేనే రక్తం ఇచ్చిన విషయం తెలిస్తే లోకేశ్వరి అసహించుకుంటుందని, కోపంలో ఏమైనా చేసుకుంటుందని, నేను రక్తం ఇచ్చిన విషయం లోకేశ్వరికి తెలియొద్దని నేనే చెప్పానత్తయ్యా. నువ్వు పెద్ద త్యాగశీలివి, త్యాగాలు చేసి పేరు మాత్రం బయటికి చెప్పుకోవు. సరే, లోకేశ్వరికి నిజం తెలియదు అనుకోవచ్చు, కానీ ప్రియకు తెలుసుగా, శివగాడికి తెలుసుగా. ప్రియ అంటే బుద్ధులేంది, మరి శివగాడికి ఏమైంది? తను ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు కదండి, మిమ్మల్ని అభిమానిస్తున్నాడు కదా. అభిమానం లేదు, బూడిదా లేదు. డబ్బులొచ్చాక వాడు మారిపోయాడు. ఆ విషయం అటు ఉంచవే. లోకేశ్వరికి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే ఆ ప్రియ ఏమంది? ఆస్తి కోసం మీరే ఆ యాక్సిడెంట్ని చేయించారన్నట్టు మాట్లాడలేదు. ఇందాక దాన్ని కిడ్నాప్ చేశారంటే కారణం నువ్వన్నట్టు, నా మనవరాలు అన్నట్టు మాట్లాడలేదా? చీరల బిజినెస్కి అప్పిచ్చినట్టు ఇచ్చి మనల్ని ఎంత టెన్షన్ పెట్టింది. ప్రాణంతో సమానంగా పెంచిన పంటని లాక్కుంటానని చెప్పి నన్ను ఎంత మానసిక క్షోభకు గురిచేసింది. అలాంటి మనుషుల కోసం అసలు ఆలోచించడమే తప్పు. ఒకే ఇంట్లో ఉంటున్నా సాధ్యమైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండడమే మంచిది. మీరు అనేవన్నీ కరెక్టేనండి, కాదండం లేదు. వాళ్ళలా ప్రవర్తించారని ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండి మనం కూడా వాళ్ళలాగే మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పండి? కష్టం వస్తే కన్నీళ్లు తుడిచేవాళ్లే ఆప్తులు. అవకాశం దొరికిందని దెప్పి పొడిచే వాళ్ళను ఏమంటారో నేను చెప్పక్కర్లేదు. వాళ్ళలా మనం ఎప్పుడూ ఆలోచించలేదు, ఎప్పుడూ ఉండలేదు, ఉండలేము. మన మనస్తత్వాలు వేరు. నా మాట వినండి, ఈ ఒక్కసారి వినండి. ఏంటే ఎంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా మళ్ళీ మొదటికే వస్తున్నావు? నాన్న, అమ్మ మాట విను నాన్న. లోకేశ్వరిని వెతకడానికి వెళ్దాం నాన్న. నీకు తెలీదమ్మా, నువ్వు ఉండు. ఏమండి, ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఇంకెప్పుడు మీకు ఎదురు చెప్పను. ఇంకెప్పుడు ఎదురు చెప్పను అంటున్నావు అంటే ఇప్పుడు వాడు కాదంటే ఎదురు చెప్తావా? ఆయనకి ఎదురు చెప్పాలని కాదత్తయ్య, తనకేమైందో తెలిసేంత వరకు నా మనసులో ఉండదు. ఎవరు తీసుకెళ్లారో తెలియాలంటే నువ్వే వెళ్ళి వెతకక్కర్లేదు. శివప్రియ వస్తారుగా, వాళ్ళు వచ్చాక వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంతవరకు నేను చూస్తూ ఉండలేనండి. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వే నాకు అర్థం కావడం లేదు. అసలు లోకేశ్వరికి కుండమ్మ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నావో చెప్పు, అప్పుడు వెళ్ళి వెతుకుదాం. అది ఈ ఇంటి ఆడపిల్ల నాకు బిడ్డ లాంటిది అనే మాటలు కాకుండా కారణం ఏంటో చెప్పు. అది చెప్పలేనండి. ఆ బాధ చెప్పుకోలేను కాబట్టి ఈ తాపత్రయం. అయితే మీరు రారా? నేను రాను అంటే నువ్వు వెళ్తావా? వెళ్తాను. ఏంటి వెళ్ళేది? మా మాట కాదని దాన్ని వెతుక్కుంటూ బయటకు వెళ్ళి తిరిగి ఈ గుమ్మంలో అడుగు పెట్టగలననే అనుకుంటున్నావా? ఆ మాట నువ్వు చెప్తావేంటి? నువ్వు ఉన్నానా? అవునా? అమ్మేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. బయటకు వెళ్తే ఇంట్లోకి రానివ్వనంటుంది నానమ్మ. అమ్మ ఏం చేసినా మంచిగా చేస్తుందని మీకు తెలుసు కదా.
నిజమేనమ్మా. మీ అమ్మ ఏం చేసినా మంచి చేస్తుంది, ఒప్పుకుంటాను. కానీ ఆ మంచేదో మన కుటుంబం వరకు ఉంటే చాలు, ఊరందరినీ ఉద్ధరించిన అవసరం లేదు. అంటే ఏంటి మీరు అనేది? మా అమ్మ చెప్పిందే నేను చెప్తున్నాను. నా మాట కాదని ఇప్పుడు నువ్వు ఈ గడప దాటితే మళ్ళీ నువ్వు లోపలికి రాలేవు, నాకు దగ్గర కాలేవు. నీకు ఆ లోకేశ్వర్ కావాలంటే బయటికి వెళ్ళు. మేము కావాలంటే లోపలికి వెళ్ళు. ప్రాణమే పణమై ఆడుతున్న చూడు ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు